హాయ్ అందరూ నమస్తే. చాలా రోజుల తర్వాత వీడియో అయితే ఇస్తున్నా, ఫుల్ వీడియో. ఎందుకు వీడియోస్ తీయలేదంటే కాస్త హెల్త్ అయితే బాగాలేకుంటే బండికాడికి సడన్గా ఊరికి వెళ్ళిపోయినా, మళ్ళీ సడన్గా వచ్చేస్తున్నా బండికాడికి అయితే. ఇప్పుడు ప్రజెంట్ నేను హైదరాబాద్ ఉన్నా. నాకు హెల్త్ ఏమైందంటే కాస్త కిడ్నీలో స్టోన్స్ అయితే పడ్డాయి అనమాట. అందుకని వీడియోస్ ఏం తీయలేదు, మధ్య ఊళ్ళో ఉండే కూడా తీయలేదు. ఇప్పుడు కూడా బండికాడ అర్జెంట్ అని చెప్పేసినందుకు వస్తున్నా బండికి. ఇంకా ఊరికంతా వచ్చింది కూడా ఏం వీడియో తీయలేదు. డైరెక్ట్ హైదరాబాద్ బస్ స్టాండ్లో అయితే ఉన్నా. బస్సు కూడా ఎక్కిన నేను ఆల్రెడీ ఆదిలాబాద్కి ఏం ఎక్కలేదు, ఉట్నూరుకి అయితే ఎక్కిన. మన బస్సు కూడా చూపిస్తా ఒకసారి. చూపించిన తర్వాత ఫుల్ నేను ఇంకా నాకు ఏమైంది హెల్త్ ప్రాబ్లం అని చెప్తా. ఇదే మన బస్సు, ఉట్నూరు, కరీంనగర్, లక్ష్మీపేట, జన్నారం. అంటే డైరెక్ట్ ఆదిలాబాద్ ఉట్నూరు వెళ్తుంది కరీంనగర్ మీద. బస్ వచ్చేసి సూపర్ లగ్జరీ. మన బస్ వచ్చేసి సూపర్ లగ్జరీ న్యూ మోడల్ బస్సు. చాలా రోజుల తర్వాత జర్నీ చేస్తున్నాయి బస్ మీద. మనం మ్యాక్సిమం ఎక్కడైనా సూపర్ లగ్జరీ బస్సే తీసుకుంటాము కాబట్టి. అదే ఉట్నూరు వయా కరీంనగర్, లక్ష్మీపేట్, జన్నారం అయితే ఏం క్లాస్. ఇది మన బస్ అయితే లుక్ అయితే బ్యాక్ సైడ్, ఇటు సైడ్ అయితే ఇట్లా బస్ మొత్తం. ఇది మొత్తం హైదరాబాద్ బస్ స్టాండ్. నాకు బస్ స్టాండ్ అంటే చాలా ఇష్టం ఈ బస్ స్టాండ్ మాత్రం. ఎందుకంటే అంటే నాకు డ్రైవింగ్ ఫీల్డ్గా మనం చేసేది. బండ్లను చూసాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ. బస్ అయితే ఒక 2 మినిట్ అయితే బయలుదేరి రెడీ అవుతుంది అనమాట. మన లక్ ఏంటంటే బస్సు సీట్స్ అన్ని రిజర్వేషన్ అయిపోయినాయి, మొత్తం బుక్ అయిపోయినాయి. నా లక్ ఏంటంటే ఒక సీట్ మాత్రం ఉంది, 3-4 సీట్ ఖాళీ ఉంది. నాకైతే అడగను ఒక సీట్ అయితే ఇచ్చిండు. కరీంనగర్కి అయితే అన్ని బుక్ అయిపోయినాయి సీట్లు మొత్తం. ఉట్నూరుకి అంటే ఉన్నాయి, ఇదంటే ఫోటో లాగ్ బస్సు స్టార్ట్ అయిపోయింది. అసలు స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడైతే బయలుదేరి కదా రెడీ కరెక్ట్ నేను 8:30కి అట్లా ఎక్కిన బస్సు. కరెక్ట్ టైం 8:30 అవుతుంది. 8:30 ఎక్కిన బస్సు. కరెక్ట్ మార్నింగ్ 5 అయితే అంటే వెళ్ళడానికి ఫుల్ రెస్ట్ పడుకోవచ్చు. ఇచ్చాక ఫైనల్లీ మన బస్సు అయితే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది ఇంకా ఉట్నూరుకి. అసలు నైట్ కూడా వ్యూ చూడండి, బస్ స్టాండ్ వ్యూ మస్తు ఉంది చాలా. అంటే బస్సులో ఒకటి మస్తు ఉంటుంది. నాకు బస్సులో చాలా ఇష్టం, కానీ జర్నీ కాస్త భయం అయితే బస్ జర్నీ. నాకు బస్సు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. పైన మెట్రో అయితే వెళ్తుంది. హైదరాబాద్ కోసం పక్కా ఎక్కుతాం మెట్రో. అంతా మిస్ అవుతున్నాం అంతే. ఇందాకైతే బస్సు బయలుదేరుతుంటే ఒక బ్రో అయితే వచ్చిండు. ఏమంటే బ్రో పడుకున్న కాడ నా పర్సు, నా బ్యాగ్, నా మనీ మొత్తం కొట్టేసి టికెట్ కొట్టే కాస్త మనీ ఎన్పిఎస్ చేసి నేను అడగంటే నా మొత్తం ఆన్లైన్ ఉన్నాయి. మళ్ళీ బ్రో నేను ఆన్లైన్ అని చెప్పిన. ఆన్లైన్ అని చెప్తే సరే ఆన్లైన్ అంటే మన మొబైల్ లేని ఆన్లైన్ అయితే అడుగుతుంది. నాకు అర్థం కావట్లేదు అమౌంట్ మాత్రం. కాబట్టి 40 రూపీస్ బ్రో క్యాష్ అంటే నాకు కరెక్ట్ అంతేవాళ్ళు కూడా 40 రూపీస్ ఉన్నాయి. అంటే టికెట్ తీసుకోవాలి. కరెక్ట్ హైదరాబాద్ నుంచి ఉట్నూరుకి టికెట్ వచ్చేసి 580 రూపాయలు. ఇంకా 600 ఇచ్చి తీసుకున్నా. 20 ఇచ్చిండు. ఇస్తే ఇంకా 20 నా జోలో ఉండే. మొత్తం 40 రూపీస్ అంటే సరే తీసుకొని 40 రూపీస్ మొత్తం ఇచ్చేసిన. కానీ నాకు అర్థం కాదంటే ఫోన్ పోయిందని చెప్పింది, కానీ ఆన్లైన్ చేయంటుంది. ఏందో అర్థం కాదు. ఏమో అది నిజమో అవుతాం మనకేం తెలుసు చెప్పు. అందుకని ఇచ్చేసిన అమౌంట్. సడన్గా బండి కాంచి అప్పుడు ఎందుకు వచ్చాడు సడన్గా అప్పుడు కడుపు నొప్పి లేచింది. కాస్త వామిటింగ్ అంటే అప్పుడు కాస్త ఎండలు ఎక్కువ ఉండే. ఎండ దెబ్బ ఒకటి కానీ హాస్పిటల్ చూపించుకున్నాను. కానీ తగ్గలేదు. కడుపు నొప్పి చాలా ఎక్కువ ఉండే. ఇంకా ఉండి మొత్తం ఆదిలాబాద్ అంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా. మా ఓనర్ వాళ్ళు ఉంటే ఊరికి వెళ్ళి చూపించుకొని రా అని చెప్పేసారు. అందుకని సడన్గా ఊరికి వచ్చేసి కాస్త హాస్పిటల్ తిరిగినా కాస్త స్కానింగ్ తీపించుకుంటే కిడ్నీలో రావాలని చెప్పాడు. ఇంకా ఫస్ట్ టైం కదా కాస్త టెన్షన్ అయింది, కానీ వాళ్ళు ఏం కాదులేని కొంచెం చెప్పారు. అందుకని గమ్ముని 3 రోజులు రెస్ట్ తీసుకున్నా. అందుకే వీడియోస్ ఏం పెట్టారు, నార్మల్ అప్పుడు ఫ్రెండ్స్ పోయినప్పుడు చిన్న షార్ట్ వీడియోస్ గురించి చాలా అది పోస్ట్ చేసిన. వీళ్ళు ఎందుకు వీడియోస్ లాంగ్ వీడియోస్ ఏం తీయలేదు. ఇప్పుడు సడన్గా ఉండి వేరే పని అయిపోయింది, వేరే సైడ్కి అయితే బయలుదేరింది మా వాళ్ళు. రాదు అంటే బయలుదేరుతాం సడన్గా అయితే. మేము వీడియోస్ పెట్టక స్లో అయినా, అందుకే అందువల్ల హెల్త్ బాగాలేదు, వీడియోస్ స్లో అయినాయి. ఇప్పుడు మనం బండికి వెళ్తున్నాం కాబట్టి వీడియోస్ రెగ్యులర్గా వస్తే మనం పక్క సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో లైక్ చేయండి. మనకు సపోర్ట్ చేయకపోయి నాకు సపోర్ట్ ఇస్తుంది అంటే చాలా పెట్టగలుగుతాను. నేను ట్రై చేసి పెట్టింగ్ కూడా. ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ముందే ఇంకా సిగ్నల్స్ ఉండవు, అసలు లేటర్ డిలే కావచ్చు. పెట్టింగ్ కంపల్సరీ చేస్తే సపోర్ట్ చేయాలి. పక్క మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నైట్ పూట టీవీ చూడండి, మామూలు లేదు. సచివాలయం చూడండి ఎలా ఉందో. ఈ ఒక్కసారి వచ్చిన నేను మా అన్నతో డైలాగ్ వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్ళీ అక్కడ ఒక సచివాలయం అయితే ఉంది.
నైట్ కూడా సిటీ వ్యూ మాత్రం మామూలు, డే కన్నా నైట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వెహికల్స్ వస్తుంది, అమరావతి ఫ్లైట్ ఆన్ రోడ్, ఏపీఎస్ఆర్టీసీ అమరావతి బస్ మామూలు. నాకైతే నైట్ కూడా సిటీ వ్యూ పిచ్చగా నచ్చుతుంది, మామూలు నచ్చదు, మామూలు కదా. నాకు హైదరాబాద్ సిటీ అంటే చాలా ఇష్టం. నేను వస్తా కానీ మామూలు ఎప్పుడు ఎక్కువ తిరగలేదు. ఒక్కసారి మనతో ట్యాంక్ బండ్ అవన్నీ చూసినా కానీ సిటీ మొత్తం ఏం కవర్ చేయలేదు. ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి మంచిది సిటీ మొత్తం కవర్ చేస్తుంది. నైట్ కూడా ఇంకా నాకు మెయిన్ సిటీ నైట్ కూడా తిరగడం ఇష్టం. డే కన్నా నైట్ అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీ అయితే పక్కన కామెంట్ చేయండి. సిటీ ఎక్స్పోర్ట్ ఇంకా నైట్ పూట ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా ఇష్టం నాకైతే. మీరు కూడా ఇలాంటి ఇష్టాలు ఏమి ఉంటే నాకు కామెంట్ చేయండి పక్క కింద. 12:30 అయితే ఇప్పుడే ఉట్నూరు బస్ స్టాండ్ అయితే దిగేసినాము. కాడ మన బస్ అయితే ఉంది, వెళ్ళిపోతుంది బస్సు. ఇది వచ్చేసి ఉట్నూరు బస్ స్టాండ్ డిపో అనమాట. బస్ డైరెక్ట్ డిపోలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇది ఉట్నూరు బస్ స్టాండ్ మొత్తం గురించి. ఇప్పుడు నార్నూరు బస్సు ఎక్కాలంటే మా ఊరు ఫోన్ చేసిన. ఇప్పుడే మన బస్సు వచ్చామంటే ఇంకోటి అంటే ఇది డైరెక్ట్ ఆదిలాబాద్ వయా ఉట్నూరు వచ్చింది బస్సు. ప్రతి సూపర్ లగ్జరీ కూడా ఇప్పుడే మా ఊరికి అయితే కాల్ అయితే చేసిన. నుంచి నార్నూరు బస్సు ఎక్కమని చెప్పి ఇంకా బస్సు అయితే రాదు. అడిగితే 6:30కి అయితే ఉందంట బస్సు. ఆ బస్సు వచ్చేటప్పుడు డైరెక్ట్ నార్నూరుకి కాల్ చేయని చెప్పింది. బస్సు అయితే ఎక్కేసి కాల్ అయితే చేస్తాను. ఒకసారి ఈ ఉట్నూరు బస్ స్టాండ్ యూజ్ చేయండి. ఇది మార్నింగ్ టైం ఇలా ఉంది. అంటే ఇది కూడా ఇంకా కాస్త టైం పడితే పబ్లిక్ చాలా రష్ అవుతుంది. చాలా రోజుల తర్వాత వస్తుంది బస్ స్టాండ్కి అయితే. బాగుంటుంది బస్ స్టాండ్. అది వచ్చేసి డిపో రోడ్డు. ఈరోజు ఆసిఫాబాద్ బస్సు అయింది, వీడికి వస్తుంది మన నార్నూరు బస్సు. ఇప్పుడు నార్నూరు బస్సు ఎక్కిన టికెట్ కూడా ఇచ్చేసుకోండి. నార్నూరు 30 రూపీస్ ఉంటుంది టికెట్ అయితే. ఇక్కడ నుంచి కరెక్ట్ 20 కిలోమీటర్స్ వస్తుంది నార్నూరులో. డైరెక్ట్ వెళ్ళిపో. ఇప్పుడే బస్సు అయితే దిగిన నార్నూరులో. ఈ నుంచి మళ్ళీ మా ఊరికి ఫోన్ చేస్తే ఉమ్రి ఆటో ఎక్కన్నాడు. అడిగితేనేమో ఆటో లేవు అని చెప్తుండు. అంటే ఇక అడిగిన అన్న ఉమ్రి ఆటోలను అడిగితే లేవు అని చెప్పారు. ఇదేందా కర్మరా నాయన అనుకొని మళ్ళీ మా ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేస్తా అన్నాడు. ఇంకా చేయం కూడా చేయలే. ఇట్లే ఉంటుంది బయటికి వచ్చే కష్టాలు. ఎక్కడ వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎవరు ఫోన్లు కలసలేవు అనుకో అయిపోయి మన పని అయిపోయినట్టు. కాడు పట్టట్లే. అందుకే బయట కష్టాలు ఎట్లే ఉంటాయి. డ్రైవింగ్ ఫీల్డ్లో బయటకు వస్తాయి. ఏమో మళ్ళీ ఒకసారి ఫోన్ తీసుకొని అనుకుంటే